Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి ఆ, క్రైస్తవులు స్నేహితులందరూ కూడా ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు మరి జర్మాయ ఈ యొక్క భాగాన్ని ధ్యానాన్ని రానయ్యున్నారు. Now remember, we are in the body, the third part of the body of the book of Romans, where spiritual victory is available to the righteous. ప్రత్యేకంగా మూడు భాగములు మనము ఉంటూ ఉన్నాము. ఆ ఆత్మీయమైనటువంటి విజయము విశ్వాసులకు ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now, we know that Paul wrote to believers who were known for their faith in chapter 1, verses 6 through 8. సో మనము మొదటి అధ్యాయము 6 నుంచి మనము గమనించినట్లయితే 8వ వచనం వరకు వారు విశ్వాసులకు పౌలు భక్తుడు రచించాడు. వారి యొక్క విశ్వాసము చాలా ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి యొక్క విషయం. Paul's point through chapter 6 is this. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో 6వ అధ్యాయము వరకు కూడా గమనించినట్లయితే ఇదే విషయాన్ని మనము చూడగలుగుతాం. God's wrath is revealed, that is, in time, at the present, against all ungodliness, whether it's a believer or unbeliever. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అందరికీ మరి వ్యక్తపరుస్తూ ఉంది. విశ్వాసులైన అవిశ్వాస పాపము చేయగలిగినటువంటి వారందరి విషయంలో దేవుని యొక్క ఉగ్రత ఉంటూ ఉన్నది. Now, there's a two-step approach that it takes for someone to be not under God's wrath, or to be able to live a life under God's wrath that's going to be pleasing to Him. ముఖ్యంగా కొంతమంది దేవుని మెప్పించగలిగినటువంటి యొక్క విధంగా మనము చూస్తాము. కొంతమంది దేవుని యొక్క ఉగ్రతలో మరి జీవించగలిగినటువంటి యొక్క విషయాన్ని గమనించుకుంటాం. Step 1 is the unrighteous, that is, the unbeliever, can be declared righteous, that is, justified by faith, by believing in Jesus' promise of eternal life. సో ముఖ్యంగా అవిశ్వాసుల యొక్క విషయములో గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత చివరిలో నిత్య నరకమును యొక్క విషయంలో మనము గమనించుకుంటాం. But a key understanding is that alone, faith alone in Jesus Christ, won't deliver believers from God's wrath. అయితే విశ్వాసులు దేవుని యొక్క ఉగ్రత నుంచి మరి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి శిక్ష నుంచి రక్షింపబడేటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంది. Chapters 7 and 8 are critical of how a believer can be delivered from God's wrath. ముఖ్యంగా 7వ అధ్యాయము గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి అన్నటువంటి విషయాన్ని చూస్తాం. Believers can be delivered from God's wrath, that is, live in spiritual victory by walking according to the Spirit, which will be Romans chapter 8. సో రోమాపత్రిక 8వ అధ్యాయములో ఆత్మానుసారంగా నడుచుట బట్టి అనేటువంటిది ఈ యొక్క ఉగ్రత నుంచి విమోచించబడేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Walking according to the Spirit and not according to the flesh, which we will see today in Romans chapter 7. సో ఇక్కడ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించటం అనేటువంటిది 7వ అధ్యాయంలో మనము ఈ రోజు గమనించబోతాం. Now, in this better news section, 5:12 through 8:39, the first thing we saw in 5:12 through 21 was Christ solved the sin problem caused by Adam. సో ముఖ్యంగా 5వ అధ్యాయము 12 నుంచి 8వ అధ్యాయము 39వ వరకు మనము గమనించినట్లయితే ఆత్మీయమైనటువంటి యొక్క విజయము విశ్వాసులకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. అటు తర్వాత రెండోదిగా
ఐదో అధ్యాయము 12 నుంచి 21 వరకు మరి ఆదాము వలన వచ్చినటువంటి పాపపు యొక్క సమస్యను క్రీస్తు మరి పరిష్కారము చేయటం అనేటువంటిది చూస్తాం. In 6:1 through 23, we saw that union with Christ frees believers from sin. సో ముఖ్యంగా 6వ అధ్యాయము 1 నుంచి 23 వరకు యేసు ప్రభుతో ఐక్యత కలిగినటువంటి యొక్క విషయం అనేటువంటిది పాపము నుంచి విశ్వాసులను విమోచించగలిగినటువంటిది లేకపోతే విడుదల చేయగలిగినటువంటి అంశము ప్రస్తావించబడుతూ ఉంది. 6:1 through 11 showed that there is a life in union with Christ. That's how we live in the book of Romans. సో 6వ అధ్యాయము 11 వచనాల్లో యేసు ప్రభుతో ఐక్యమైనటువంటి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడబడుతూ ఉంది. 6:12 through 23 was we need to act upon our union with Christ in both his death and his resurrection. 6వ అధ్యాయము 12 నుంచి 23 వరకు గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము పైన మనము నడవవలసినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Today we will be looking at believers can obtain spiritual victory over lust, sin, and death. సో ఈ రోజు మనము గమనించబోయేటువంటిది 7వ అధ్యాయము 1 నుంచి మనము గమనించినట్లయితే విశ్వాసులు లోకము పైన పాపము పైన మరణము పైన శరీరము పైన విజయము పొందటం ఆత్మీయమైన విజయం పొందటం అనేటువంటిది గమనించుకుంటాం. Notice the process here is that first we lust, then we sin, and then we are dead. That is, living a life that's not pleasing to God, not physically dead, but not pleasing to God. సో ఇక్కడ మొదట శరీరాశ, తర్వాత మనం పాపం చేస్తాము, దాని తర్వాత మరణం అనేటువంటిది మనము చూస్తాం. అంటే ఈ యొక్క విషయంలో దేవుణ్ణి మెప్పించలేకపోవటం అనేటువంటి యొక్క విషయం. Now, this is a critical point. ఇది చాలా కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి యొక్క అంశముగా మనము గమనించుకుంటాం. Just as the law is unable to make any person justified, it is only through faith in Christ. The law is unable to provide spiritual victory. That is, you can't try hard to live by the law. You have to walk by the Spirit instead of by the flesh. సో 7వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనేటువంటిది ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని అందించలేకపోయినటువంటి యొక్క విషయము. అనగా మనము ధర్మశాస్త్రానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా జీవించటం బట్టే ఆత్మీయమైన విజయం పొందుతాం. So this session we will be looking at the law is unable to provide spiritual victory. In our next session we'll look that the Spirit can provide spiritual victory. మనము ఈ రోజు మన యొక్క భాగములో ధర్మశాస్త్రము ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని ఇవ్వలేకపోయినటువంటి యొక్క విషయము, తర్వాత నెక్స్ట్ భాగాన్ని మనము గమనించినట్లయితే ఆత్మానుసారమైనటువంటి జీవితం అనేటువంటిది ఆత్మీయమైన విజయము ఇవ్వగలిగినటువంటిది అని మనము గమనించుకుంటాం. Now it's critical that we understand chapter 7 in the context of the better news section of the entire book. సో మొత్తము పుస్తకము పైన గమనించినట్లయితే ఉత్తమమైనటువంటి యొక్క భాగము యొక్క పరిగణలో మనము 7వ అధ్యాయం అనేటువంటిది మనము గమనించుకుంటాం. Now, many theologians incorrectly claim that Romans 7 describes unbelievers because they wrongly presume that all believers are going to live a life that is pleasing to God. సో చాలా మంది వేదాంతులు బైబిల్ పండితులు 7వ అధ్యాయం అన్నటువంటిది
ఆ అవిశ్వాసుల గురించి మాట్లాడబడింది అని చాలా మంది అనుకుంటారు. సో ఎందుకంటే వారు దేవుణ్ణి మెప్పించనటువంటి యొక్క విషయాన్ని గురించి రాయబడి ఉన్నది. Because when they see Paul use the term dead, they're thinking dead as an unbeliever, not dead as a life that is not pleasing God. సో ఇక్కడ మరణం అనేటువంటిది ప్రస్తావించబడినప్పుడు ఆ మరణము అవిశ్వాసుల యొక్క విషయాన్ని గురించి అని అనుకుంటారు. అయితే ఇక్కడ మరణం అంటే దేవుణ్ణి మెప్పించలేనటువంటి యొక్క జీవితం. This is why it is so important to understand that this letter was written by Paul to believers who are known for their faith. He's not contending that you are dead if you're not living a life that's pleasing to God. You're walking in flesh. సో ఇక్కడ ఈ యొక్క పత్రిక అనేటువంటిది పౌలు భక్తుడు విశ్వాసులకు రచించాడు. వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా వెరిగినటువంటి యొక్క పరిస్థితుల్లో ముఖ్యంగా వారు మరణించారు అన్నటువంటిది కాదు, కానీ ముఖ్యంగా వారు దేవుణ్ణి మెప్పించలేనటువంటి యొక్క జీవితము, శరీరానుసారమైనటువంటి యొక్క జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Remember, the good news of the theme of the book, 1:16 and 17, is that believers can be delivered from God's wrath while living on this earth. సో ముఖ్యంగా మొదటి అధ్యాయము 16-17 వచనాలు శుభవార్తగా మనము చూస్తాము. విశ్వాసులకు దేవుని యొక్క ఉగ్రత నుంచి విమోచించబడటం అనేటువంటిది మనము చూస్తాం. The good news is in Romans is not being delivered from the lake of fire in a future judgment, but being delivered from God's end time wrath now. సో అక్కడ విడుదల శుభవార్త అనేటువంటిది నిత్య నరకాన్ని గురించి, భవిష్యత్తు యొక్క తీర్పును గురించి, నరకము నుంచి విడుదల కాదు, కానీ ప్రస్తుతము విశ్వాసులు దేవుని యొక్క ఉగ్రత నుంచి విడుదల పొందేటువంటి యొక్క విషయాన్ని మాట్లాడబడుతూ ఉంది. So when we look at chapters 7 and chapters 8, we should see that believers who walk by the flesh, not unbelievers, I mean them also, will die, will live a life that's not pleasing to God. And what does that do? That brings God's wrath. సో ఇక్కడ ముఖ్యంగా రోమా పత్రిక 7-8 అధ్యాయాల్లో గమనించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది విశ్వాసులు పాపము చేసినప్పటికీ మరి ఆ ఉగ్రత వారి పైన ఉండబోతూ ఉన్నది. అవిశ్వాసుల మీద కూడా దేవుని యొక్క ఉగ్రత ఉండబోతూ ఉన్నది. అయితే ఆత్మానుసారంగా జీవించుట బట్టి విడుదల పొందగలుగుతాం. Let's turn back to 1:18 so you can see how I can justify my point. మొదటి అధ్యాయము 18వ వచనములో మనము గమనించినట్లయితే ఎలా మనము నీతివంతులుగా తీర్చబడితిమి అనేటువంటి యొక్క విషయాన్ని మనం అక్కడ చూస్తాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. Okay, so remember here that in this verse, we see the wrath of God is being revealed against all ungodliness and unrighteousness. This includes believers who are not walking according to the Spirit. సో ఈ యొక్క వచనములో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది విశ్వాసుల అవిశ్వాసుల మీద మరి బయలుపరచబడినటువంటిది. అంటే అవిశ్వాసులు పాపమును చేయగలుగుతూ సత్యమును అనగదొక్కగలిగినటువంటిది, విశ్వాసులు ఆత్మానుసారంగా జీవించకపోవటం అనేటువంటిది. So we saw in chapter 6 that being united with Christ, believers can now live a righteous life in this lifetime before we get our glorified body.
సో 6వ అధ్యాయములో గమనించినట్లయితే మనము మహిమా శరీరము విశ్వాసులు మహిమా శరీరము పొందక మునుపే ఈ శరీరములోనే దేవుణ్ణి మహిమపరచగలిగినటువంటి యొక్క భాగ్యము అనగా ఆత్మానుసారంగా నడుచుట బట్టి లభించగలుగుతూ ఉంది. But now in chapter 7, by trying to live by the law, Paul proved he was dead. That is, not pleasing God in what he was doing. The law is unable to provide spiritual victory. సో 7వ అధ్యాయములో పౌలు భక్తుని ద్వారా మనము నేర్చుకోగలిగినటువంటిది ఏమనగా ధర్మశాస్త్రం అనేటువంటిది ఆత్మీయమైనటువంటి విజయాన్ని ఇవ్వలేకపోయినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. So Paul is saying he was dead because he was trying to please God by legalism instead of by the Spirit. సో పౌలు ఈ విధంగా ప్రలాపించగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తాము. ఎందుకనగా ఆత్మానుసారంగా జీవించుట బట్టి కాక మరి ధర్మశాస్త్రానుసారంగా జీవించుట బట్టి ఆయన మొరపెట్టటము మరి మరణించటం అనేటువంటిది మనము చూస్తాం. This book's outline does not allow chapter 7 to describe unbelievers. సో ఈ యొక్క పుస్తకము 7వ అధ్యాయం అనేటువంటిది అవిశ్వాసులను గురించి రచించబడినటువంటి యొక్క విషయము కాదు. In chapters 1 and 7, Paul confirms that his audience is mature believers. సో మొదటి అధ్యాయము 7వ అధ్యాయము మరి మనకు తెలియపరచగలుగుతూ ఉంది రచించబడినటువంటి వారు అంటే విశ్వాసులు మెచ్యూరిటీ పొందినటువంటి పరిపక్వత్వము చెందినటువంటి విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. Let's read chapter 7 verse 6 and verse 10. 7వ అధ్యాయము 6వ వచనము తర్వాత 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇప్పుడైతే దేని చేత నిర్దింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. So they are believers because their faith in Christ, they had died from the law. They are not living by the law, but living by faith. సో ఇక్కడ వాళ్ళు మరణించారు అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు మరణించారు, వాళ్ళు విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. And we also know that 5:12 through 8:31 is the Christian life section. That is how to live the Christian life. It's not the righteousness is obtained by faith section, which was 3:21 through 5:11. సో ముఖ్యంగా 5వ అధ్యాయము 12 నుంచి మనము గమనించినట్లయితే నీతి అనేటువంటిది అది క్రియల చేత లేకపోతే విశ్వాసము చేత పొందగలిగినటువంటిది కాదు అనేటువంటి యొక్క విషయము కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా అన్న సంగతి మనము చూస్తాం. Now, in chapter 7, verses 7 through 25, Paul uses I, me, my, or myself 52 times. Paul is talking about himself, not an unbeliever. సో ఇక్కడ 7వ అధ్యాయము 7 నుంచి 25 వచనాల్లో పౌలు నేను అనేటువంటిది నా అన్నటువంటిది ముఖ్యంగా ఈ మాటలు 52 పర్యాయాలు ఆయన ఉపయోగించగలిగినటువంటి ఒక విషయము తన గురించి మనము చూస్తాం. Now, 3 times in this chapter, Paul is going to claim that he is dead. 3 పర్యాయములు పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆయన మరణించాను అన్నటువంటి ఒక విషయం. Notice, let's read chapter 7 verse 11.
సో 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా పాపము ఆజ్ఞను ఏతువు ఏతువు చేసుకొనినను మోసపుచ్చి దాని చేతనున్న నన్ను చంపెను. ఎస్. Did we read 9:7-9 or 7:11? 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను ఏతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. Now let's also read 7:13. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగచేయుచు పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. Notice in these three verses, 7:9, 7:11, 7:13, Paul claims that he died in all three verses. That is, he died or was dead. He didn't die physically and then come back to life. He didn't go to the lake of fire. He was living a life that wasn't pleasing to God because he was walking by the flesh, living a legalistic life, trying to follow the law, then living by the Spirit. సో 7వ అధ్యాయము 9వ వచనము 11వ వచనము 13వ వచనము ఆ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను మరణించి తిని అని అంటూ ఉన్నాడు. మరణించి శారీరకంగా మరణించి లేచినటువంటిది కాదు, లేకపోతే నరకమునకు వెళ్ళి వచ్చినటువంటిది కాదు. ఆయన దేవుణ్ణి మెప్పించటములో ఆయన మరణించాడు అన్నటువంటి యొక్క విషయము మనము చూస్తాం. And as we will see in chapter 8, it is only by walking by the Spirit that we can live in spiritual victory. We will be dead, that is, living a life not pleasing to God as believers if we walk by the flesh. సో ముఖ్యంగా 8వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించుట బట్టే ఆత్మీయమైనటువంటి యొక్క విజయము మనము పొందగలుగుతాము. So believers can choose to live now, be pleasing to God as described in Romans 8, or die now, be unpleasing to God as described in Romans 7. సో ఇక్కడ విశ్వాసులైనటువంటి వారు దేవుణ్ణి మెప్పిస్తూ దేవుని కొరకు జీవించగలిగినటువంటి వారుగా ఉండవచ్చు, లేదా మరి దేవుణ్ణి మెప్పించకుండా శరీరానుసారంగా జీవిస్తూ మరి వృద్ధి చెందినటువంటి వారుగా ఉండవచ్చు. So step 1, we have a person here who has a decision to make. Am I going to remain an unbeliever, or am I going to move up to be a believer? Believers are declared righteous, that is, justified by faith, by grace. They are united in Christ, and now they are able to live. సో ఇక్కడ మొదటి మెట్టుగా మనము గమనిస్తే ఒక వ్యక్తి మరి విశ్వాసిగా జీవించగలిగినటువంటిది లేదా అవిశ్వాసిగా జీవించగలిగినటువంటి యొక్క తీర్మానము ఆయన చేసుకోగలిగినటువంటి యొక్క విషయంగా మనము గమనించుకుంటాం. Unrighteous unbelievers' deeds can't justify them. They are slaves to sin. సో అవిశ్వాసులు ముఖ్యంగా నీతివంతులుగా తీర్చబడలేదు, అయితే వారు పాపము చేయటానికి పాపానికి దాసులైనటువంటి వారు. So step 1 is this man down here either remains an unbeliever over at the right or moves up to the next step and becomes a believer.
సో ఇక్కడ అవిశ్వాసి మొదటి మెట్టుగా గమనించినట్లయితే విశ్వాసిగా మారగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now we have a believer, and he has a decision to make, or she has a decision to make. Believers who don't walk according to the Spirit die now. That is, believers are unpleasing to God in their current body. సో ఇప్పుడు విశ్వాసులుగా మార్చబడినటువంటి వారు దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితం జీవించటానికి, లేకపోతే ఆ దేవునికి మహిమకరమైనటువంటి కానటువంటి యొక్క జీవితము జీవించటానికి తీర్మానము తీసుకోగలిగినటువంటి యొక్క విషయం. Paul said this was him in Romans chapter 7 as he tried to live legalistically instead of by the Spirit. సో ఇక్కడ 7వ అధ్యాయంలో పౌలు అంటూ ఉన్నాడు, మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వృత్తి చెందానన్నటువంటిది ఆత్మీయమైనటువంటి యొక్క విషయాన్ని కాదు. Now, believers who walk according to the Spirit can live now, be pleasing to God in their current body, as Paul will explain in Romans 8. సో ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు ఈ శరీరములో దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితము జీవించగలుగుతారు, మరి ఆత్మీయమైన విజయం పొందగలుగుతారు అనేటువంటిది 8వ అధ్యాయములో ఆ సంగతిని వివరిస్తూ ఉన్నాడు. Okay, so let's read chapter 7 verses 1 through 6. సో 7వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. ఎవరైనా ఉంటే చదవండి. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మత నీ విధి ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి ఎనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. Okay, notice here first, Christ's death freed Jewish believers from bondage to the law, so believers might be united with Christ in a new spiritual marriage, which would allow them to bear fruit for God. సో ఇక్కడ యూదులైనటువంటి వారి యొక్క విషయంలో యేసుక్రీస్తు మరి మృతి చెందాడు. యేసుక్రీస్తుతో ఐక్యపరచబడినటువంటి వారు ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని మరి పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. That is, in their previous state, before they were declared righteous, they were married to sin, and they would be sinning at all times, living a life that's unpleasing to God. సో ముఖ్యంగా మనము గమనించినట్లయితే ప్రభువును అంగీకరించక మునుపు వారు పాపము చేయటానికి వివాహము చేసుకున్నటువంటి వారు పాపము యొక్క విషయంలో వివాహము జరిగించుకొని అన్ని విధములైనటువంటి యొక్క పాపాలు చేయగలిగినటువంటి వారుగా ఉంటారు. But now when someone becomes a believer, we now have the opportunity to be married into Christ in his resurrected body
And if we walk by the Spirit, we will live a life pleasing to God and bear fruit for God. సో ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు ఆ పాపము నిమిత్తమై క్రీస్తుతో పాటు వృద్ధి చెంది పాతి పెట్టబడి నూతనమైనటువంటి పునరుత్థాన సంబంధమైనటువంటి కొత్త శక్తి జీవితం అనేటువంటిది వారు జీవించగలుగుతారు. So why would a believer who is no longer married to his unbelieving sinful life want to continue to live in sin rather than be in the new marriage with Christ, be united with Christ and walking by the Spirit? సో ఇక్కడ విశ్వాసులైనటువంటి వారు మరి పాపముతో మరణించి క్రీస్తుతో నూతనమైనటువంటి వివాహం అనేటువంటిది జరిగించుకొని క్రీస్తును మెప్పించగలిగినటువంటి విధంగా మరి కొత్త జీవితం అనేటువంటిది ఆత్మీయ విజయమును జీవించగలుగుతారు. Now, Paul's going to say, just as we were taken out of the old marriage through faith in Jesus Christ into a union with Christ, so we are going to now want to live by faith and walk by the Spirit rather than try to live by the law. సో ముఖ్యంగా మనము ధర్మశాస్త్రానుసారంగా జీవించటం కాదు, కానీ అది విసర్జించి క్రీస్తుతో మనము నూతనమైనటువంటి వివాహం అనేటువంటిది జరిగించుకున్నాము గనుక ఆ ఆత్మీయమైనటువంటి యొక్క జీవితము జీవించగలుగుతాం. So let's read verses 7 through 14 of Romans chapter 7. మనము 7వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే కాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞ హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము వృథము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము మనకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఆమేన్. Okay, so the law is not bad. In fact, it is holy and spiritual. ధర్మశాస్త్రము చెడ్డది కాదు, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, మరి మంచిదై ఉంటూ ఉన్నది. The purpose of the law was not to show that people could live by it and please God by living by it. It was to show that people are sinful and can't live by it and need God's forgiveness every time that they are unpleasing to God. సో ధర్మశాస్త్రం అనేటువంటిది మరి ఆత్మీయంగా జీవించటానికి, విజయవంతమైన జీవితము జీవించటానికి కాదు, కానీ ధర్మశాస్త్రం అనేటువంటిది
పాపం అంటే ఏందో తెలియపరచటానికి, చూపించటానికి మరి దేవుని ద్వారా క్షమాపణ అవసరం ఉన్నదని దేవుణ్ణి చూపించగలిగినటువంటి యొక్క విషయము మనం చూస్తాం. Now, when Paul says the law is holy and spiritual, the spiritual part is when you read the law, when you read God's word, and through the power of the Holy Spirit, we can have our lives transformed to be a life that's pleasing to God. This is not trying to live by the law in our flesh. మన శరీరంలో ధర్మశాస్త్రానుసారంగా జీవించటము కాదు, కానీ పౌలు చెప్పగలిగినటువంటి యొక్క విషయము మరి ఆత్మీయంగా మరి ఆత్మానుసారంగా జీవించటం అన్నటువంటి యొక్క విషయం. When we fail to experience the life that God intended, that is walking by the Spirit and not by our flesh, we are going to experience His wrath. సో మనము ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రతను మనము అనుభవించబోతాము. Why are we going to experience His wrath? Because the wrath of God is being brought against all ungodliness and unholiness, those who suppress the truth of God. సో ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కుతారో వారందరి యొక్క విషయంలో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మరి విరుద్ధంగా వెల్లడిపరచబడి ఉంటూ ఉన్నది. When we walk by our flesh, which is still dead, and not by the Spirit, which is life in us, we are not going to please God. సో మనము ఎప్పుడైతే శరీరానుసారంగా మనము జీవిస్తామో మనము వృద్ధి చెందిన వారము, మనము ప్రభువును మెప్పించలేనటువంటి వారము. So how is it that the law produces death? సో ధర్మశాస్త్రము ఏ విధంగా మరణాన్ని అనుగ్రహిస్తుంది? The fallen nature of people rebels against God's commands and prohibitions, and death results. సో ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ అన్నటువంటిది మరి పాపము చేసినప్పుడు మరి దాని ఫలితం అనేటువంటిది మరణము అన్నటువంటి యొక్క విషయం. Now remember, Jesus in the Sermon on the Mount said, "You have heard it said, thou shalt not kill. But I say, if you even get angry with someone else, you will be in danger of judgment." సో యొక్క యేసు ప్రభు అంటారు, మీరు మరి హత్య చేయకూడదని మీరు అంటారు, అయితే నేను చెప్పగలిగింది ఏమంటనగా మరి ఎవరైతే తన సహోదరుని మూర్ఖుడా అని కోపగించుకొని అంటాడో అతడు హత్యకు సమానము అన్నటువంటి యొక్క విషయం. So God's purpose is peace and reconciliation with all people, where we know we aren't in reconciliation all time with all people because people can be evil. సో ఎందుకనగా కీడై ఉంటూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అన్నటువంటిది అందరితో సమాధానం అనేటువంటిది కలిగి జీవించటము, అటువలే దేవునితో కూడా సమాధానము పొంది ఉండటం. When people harm us, when they slander us, we want revenge. We say we want to be the judge, and then we are sinning because God is the judge and He will judge all. We need forgiveness and need to forgive others, regardless of whether they deserve it or not. మనకు విరుద్ధంగా కీడు చేసినట్లయితే మనము అదే విధంగా తీర్పు లేకపోతే కీడు చేయటానికి ఉద్దేశిస్తాము. అది మనమే న్యాయస్థానములో న్యాయాధిపతిగా మరి ఉండి నడిపించటం అనేటువంటిది చూస్తాము. అయితే దేవుడు న్యాయాధిపతి, దేవుడు పగ తీర్చుకునేటువంటి వాడు. మనము క్షమించాలి, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా క్షమించే ప్రవర్తన కలిగి జీవించాలి. Failure to doing so is dying, that is, living a life that is not pleasing to God,
instead of walking by the Spirit. సో అలా చేయకపోయినప్పుడు మనము దేవుణ్ణి మెప్పించినటువంటి వారము, మనము చనిపోయినటువంటి వారము, వృద్ధము అన్నటువంటిది. Now, Paul says, as we read earlier, that he died 3 times in this section. సో మనం ఇంతకు ముందే చదివాము, 3 పర్యాయములు ఈ భాగములో పౌలు మరణించినటువంటి యొక్క విషయము ప్రస్తాపిస్తా ఉన్నాడు. Now, what was he doing when he died? He didn't physically die, as I said. He didn't go to the lake of fire 3 times. What he did is he didn't live a life that was pleasing to God. సో ఆయన మరణించాడు అని చెప్పటంలో శారీరకంగా మరణించినటువంటి వాడు కాదు, నరకానికి వెళ్ళి మరణించినటువంటి వాడు కాదు. అయితే దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితము జీవించలేకపోవటం. Now, let's turn to Romans chapter 12 and read verses 1 and 2, please. సో రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. Now, notice here that Paul is challenging these believers to live a life as a living sacrifice, which is acceptable to God. That's life. When you walk by the Spirit, you're a living sacrifice. He doesn't want dead sacrifices, but living sacrifices. సో ఇక్కడ వృతముతో మరణముతో కూడినటువంటి యొక్క యాగము అనేటువంటిది ఉంటూ ఉన్నది. కానీ ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు సజీవ యాగము అనేటువంటిది, అనగా మీ యొక్క శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితము జీవించగలిగినటువంటిది. Now, how is it that you become a living sacrifice? You do not be conformed to this world, but you are transformed by the renewing of your mind. That is, as we study the scripture, the Spirit transforms our mind into walking according to the Spirit and not the flesh. సో ఇక్కడ మీరు మీ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమయున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అనగా మనస్సు మారుట వలన, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటములో చదవటములో మనస్సు మారుతుంది, నూతనముగా రూపాంతరము పొందగలుగుతాం. And notice when we do this that we prove what is good and acceptable and perfect, pleasing to God. We will please God, live when we walk according to the Spirit, when we're transformed by the Word. సో మనము ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము దేవుణ్ణి మెప్పించగలుగుతాము. తర్వాత పరిశుద్ధాత్మ చేత మరి వాక్యము చేత మనము నూతనమైన మనస్సు కలవారమై రూపాంతరము చెందుతాం. Now let's finish chapter 7, where Paul says believers, not unbelievers, believers' efforts to live under the law will fail. You will fail if you try to walk by the flesh. సో ఇక్కడ విశ్వాసులు శరీరానుసారంగా జీవించినట్లయితే మీరు మృతులైతారు, మరి మీరు విఫలమైతారు. అయితే ఆత్మానుసారంగా జీవించినట్లయితే మీరు జీవించెదరు అన్నటువంటిది. Let's read 7:15 through 23, please. సో మనం 7వ అధ్యాయము 15 నుంచి 25 వరకు మనము చదువుకుందాం. ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు.
నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. Okay, so notice here that Paul's intended desire to live out God's law in his flesh leads him to death. సో ఇక్కడ ఆయన యొక్క శరీరములో ధర్మశాస్త్రానుసారంగా జీవించుట బట్టి ఆయన మరణానికి నడిపించగలుగుతూ ఉన్నది. Now, there are two ways to walk according to the flesh. రెండు విధాలుగా శరీరానుసారంగా జీవించటం అనేటువంటిది ఉంటూ ఉన్నది. You can live a life of licentiousness, that is, live the way the world does, or you can live a life by legalism. Paul was brought up in a strict Pharisee religious group, and religion is legalism when you walk according to the flesh. సో శరీరానుసారంగా జీవించటం అన్నటువంటిది ముఖ్యంగా మరి పాపములో జీవించటము ఒక విధానము, ఆ రెండవదిగా మరి చట్టబద్ధంగా ధర్మశాస్త్రానుసారంగా జీవించటం అనేటువంటిది రెండో విధంగా మనము చూస్తాం. We all know people who are in churches who are believers and think if they just go through the rituals each week, walking according to the flesh, doing what the church expects of them, not being transformed by the word, that they're living a life pleasing to God. But they're still under God's wrath because they are not walking according to the Spirit. సో విశ్వాసులైనటువంటి వారు మరి సంఘము యొక్క చట్టాలు శాసనాలకు లోబడి మరి ధర్మశాస్త్రంగా నియమాలు సారంగా జీవిస్తూ ఉన్నట్లయితే వారు నిజంగా ఆత్మీయులు కాదు, దేవుణ్ణి మెప్పించేటువంటి వారు కాదు. వారు ఇంకా ఆ శరీరానుసారంగా జీవించగలిగినటువంటి వారుగా ఉంటారు. Paul is saying living by legalism without letting the word transform us through the power of the Holy Spirit is just as sinful as licentiousness. సో పరిశుద్ధాత్మ చేత రూపాంతరము చెందకుండా మరి నీతి కలిగిన భక్తి కలిగిన జీవితం అనేటువంటిది అది నిజంగా మరి వ్యర్థమైనటువంటి యొక్క విషయము, మరి దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క విషయము కాదు అనేటువంటిది చూస్తాం. It verifies man's bondage to sin and produces death, which is living a life that's not pleasing to God. It's not an unbeliever going to the lake of fire. సో అవిశ్వాసులు మరి నరకమునకు వెళ్ళేటువంటి యొక్క విషయం కాదు, కానీ విశ్వాసులు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యేటువంటి యొక్క విషయం. ఎప్పుడైతే మనము శరీరానుసారంగా జీవిస్తామో అది దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. So Paul says believers who want to serve the law of God through their flesh serve sin, which results in death. సో ధర్మశాస్త్రానుసారంగా జీవించగలిగినటువంటి వారు మరణానికి పాత్రులైతారు. Verse 24, Paul says, "O wretched man that I am." He's a believer. He has eternal life, but he's a wretched man. Why? "Who will deliver my body from this death? I thank God through Jesus Christ our Lord." Life comes through Christ, the resurrected life. సో ఇక్కడ 24వ వచనంలో పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నటువంటి యొక్క విషయం. ఆయన విశ్వాసిగా ఉన్నాడు. మరి విశ్వాసిగా ఉండి మరి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే శరీర సంబంధమైన ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ యొక్క పోరాటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా 25వ వచనములు అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు శరీర విషయములో పాప నియమమునకు దాసుడై ఉన్నాను అంటున్నాడు. But now Paul is going to move why it's so important to walk according to the Spirit and how this is pleasing to God in this life and rewardable in the life to come. సో ముఖ్యంగా ఈ శరీరములో దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము జీవించగలిగినటువంటి యొక్క విషయాన్ని పౌలు మాట్లాడుతూ భవిష్యత్తులో అట్టి జీవితము ఫలితమును తీసుకురానై ఉన్నటువంటి యొక్క Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you that we are justified by faith, declared righteous, even though we don't deserve it, by faith in you. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క మంచి స్థితిలో మమ్మల్ని ఉగ్రత నుంచి విడిపించినందుకు బట్టి వందనాలు. మేము అయోగ్యులమైనప్పటికీ కూడా మా పట్ల కృప కనపరిచినందుకు బట్టి వందనాలు. We also recognize as believers trying harder in the flesh does not live a life pleasing to you, even if it's by legalism. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించుట బట్టి ఏ ఫలితము ఏ లాభము లేదన్నటువంటిది మేము గ్రహిస్తాం. కేవలం మీ యందు విశ్వాసించుట బట్టి మేము విజయవంతం జీవించగలుగుతాం. So we cry out to you, asking you to transform our lives as we study your word, that the Holy Spirit would have us live a life walking by the Spirit, a life pleasing to you. సో పరిశుద్ధాత్మ చేత జీవిస్తూ నిన్ను మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము మాకు ప్రసాదింప చేయమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you for meeting earlier today. We will see you at the regular time next week. I appreciate you moving earlier. I'm going to be teaching for the next 2 hours in Pakistan to 150 youth. So please pray for me. Okay, thank you. Thank you. God bless. Bye.